మన నదులను ఎలా కాపాడుకోవాలో విదేశీ మహిళ మనకు గుర్తు చేయాల్సి రావడం ఆలోచించేలా చేస్తుంది. గంగా నది మనం ఎంతో పవిత్రంగా దైవంతో సమానంగా పూజించే తల్లి. కానీ ఆ తల్లికే మనం చేస్తున్న ద్రోహం చూస్తే ఎవరికైనా బాధ కలగక మానదు. మన నదులను ఎలా కాపాడుకోవాలో వేరే దేశం నుంచి వచ్చిన ఒక విదేశీ మహిళ మనకు గుర్తు చేయాల్సి రావడం మన సమాజం ఎటు పోతోందో ఆలోచించేలా చేస్తుంది. రిషికేశ్ లో జరిగిన ఈ సంఘటన ఒకసారి చూడండి. ఒక యువతి గంగా నది ఒడ్డున కూర్చుని దేవుడి పూజకు వాడిన ప్లాస్టిక్ కవర్లు, పనికిరాని చెత్తను అక్కడే ఇసుకలో గుంత తీసి పాతి పెడుతోంది. ఇది గమనించిన ఒక విదేశీ మహిళ ఆమెను నిలదీసింది. ఇది చెత్త బుట్ట కాదు, గంగామాత, కాస్త గౌరవించడం నేర్చుకోండి అని చాలా స్పష్టంగా అడిగింది. కానీ ఆ యువతి మాత్రం ఆ మాటలను అస్సలు పట్టించుకోలేదు. దర్జాగా ఆ ప్లాస్టిక్ చెత్తను అక్కడే పూడ్చేసి చేతులు దులుపుకుని లేచి నిలబడింది. ఆ తర్వాత ఏ మాత్రం తప్పు చేసిన ఫీలింగ్ లేకుండా మళ్ళీ అదే గంగామాతకి 2 చేతులెత్తి భక్తిగా దండం పెట్టుకుని వెళ్లిపోయింది. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక పక్క ప్లాస్టిక్ చెత్తతో నదిని నాశనం చేస్తూ మరో పక్క అదే నదికి దండం పెడితే పుణ్యం వస్తుందా? మన నదులను దేవతలుగా కొలిచే మనం వాటిని చెత్త కుండీల్లాగా ఎందుకు మారుస్తున్నాం? దేవుడి మీద భక్తి ఉండటం ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న పరిసరాలను, పవిత్ర స్థలాలను కాపాడుకునే సివిక్ సెన్స్ ఉండడం కూడా అంతే ముఖ్యం కదా. నిజమైన భక్తి అంటే కేవలం చేతులెత్తి మొక్కడం కాదు, ఆ నదులను పరిశుభ్రంగా ఉంచడం. ఈ వీడియో చూసాక మీకేమనిపించింది? ఆ యువతి చేసిన పని గురించి, ఆ ఫారినర్ స్పందించిన తీరు గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. మన నదులు బాగుపడాలి, ప్రజల్లో మార్పు రావాలి అని మీరు కోరుకుంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.